ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక చిన్న మాట, ప్రేమించుకునేటప్పుడు మీరు తల్లిదండ్రులకి చెప్పి మాత్రం ప్రేమించుకోరు. కానీ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత కొట్టుకుని విడిపోయి విడాకులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటను వింటూ ఉంటారు. మా అమ్మకి ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్నకి ఇష్టం లేదు, కులం అడ్డం వచ్చింది, ఆస్తి అడ్డం వచ్చింది, ఉద్యోగం సరిగ్గా లేదు, జీతం తక్కువ, వెనకాల ఆస్తి లేదని చెప్పేసి తల్లిదండ్రులు మాటలు విని మీరు విడాకులు తీసుకుంటూ ఉంటారు. ప్రేమించుకునేటప్పుడు మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా, మీ వయసు కూడా ఎక్కువే ఉంటుంది. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, మరి ఇంత బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి మీరు దెబ్బలాడుకొని విడాకులు ఎలా తీసుకుంటారు చెప్పండి? ఒక్కసారి ఎప్పుడైనా విడాకులు తీసుకున్నారనంటే రెండో జీవితం ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని అని అనుకుంటారు, కానీ ఇక్కడికంటే ఎక్కువ కష్టాలు పడతారు. ఉన్నదాన్నే బాగు చేసుకోండి. మీరేమీ చిన్నపిల్లలు కాదు. చిన్న చిన్న విషయాలకి తగాదాలు పెట్టుకోకండి. ప్రేమించుకున్నప్పుడు ఎంత ప్రేమగా అయితే ఉన్నారో జీవితాంతం కలిసి ఉండేటప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండాలి. మీ జీవితాల్లోకి మూడో వ్యక్తి రాకుండా చూసుకుంటేనే మీ జీవితం చాలా బాగుంటుంది.